హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో వచ్చేసి సాంబార్ రైస్ నా స్టైల్లో చేశాను. సో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్ కందిపప్పు, అలానే 1 కప్ రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ తీసేసుకోవాలి. సో అన్నీ కూడా చిన్న చిన్నగా చాప్ చేసేసుకోవాలి మనం. ఆనియన్, క్యారెట్, పొటాటో, టమాటో, ఏమి కావాలితే ఆ వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి. సో అన్నీ కూడా చిన్నగా చాప్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని మనం ఆల్రెడీ నానబెట్టిన రైస్, పప్పు ఉంది కదా, సో దాన్ని కుక్కర్లో యాడ్ చేసేసి 2.5 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టేసుకోవాలన్నమాట మనం కుక్కర్. సో కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇంకొక పక్క స్టవ్ మీద. సో దాంట్లోకి కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేయాలి. అండ్ అలానే ఎండుమిర్చి, అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేయాలి వాటిని. సో ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా మగ్గనిచ్చేసుకోవాలి ఆనియన్స్ అనేవి. సో ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత మనం ఏ వెజ్జెస్ కావాలితే ఆ వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి పొటాటో, క్యారెట్, టమాటో అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే మీరు అవి యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మగ్గనిచ్చేయాలి. సో వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో సాంబార్ పౌడర్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్లో యాడ్ చేశాను. సాల్ట్ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చింతపండు గుజ్జు అనమాట, ఒక నిమ్మకాయ సైజ్ అని చింతపండు తీసుకుని గుజ్జు చేసుకుని దాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే కుక్ అయిపోయిన రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కుక్ అయిపోయిన రైస్ని ఆవిడ యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. అది కుక్ అయిన తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా గీ, నెయ్యి, అలానే కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.